ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ కు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి హన్మకొండలో ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది. పేద గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా కోచింగ్ తో పాటు స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు బిర్లా విద్యా సంస్థల చైర్మన్ లయన్ డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం హన్మకొండ టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా ఉచిత పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ లో చేరేందుకు అవసరమైన అప్లికేషన్ ఫారాలను టీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ వెంకటేశ్వరరావు విద్యార్థులకు అందజేశారు. ఇప్పటికే 100 మందికి పైగా అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఉదయం సాయంత్రం బ్యాచ్లలో శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దూర ప్రాంతాల అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని డాక్టర్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలక ప్రవీణ్, నాయకులు జ్యోతిరెడ్డి, విద్యార్థినుల తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ అనుగుణంగా మేము ఉచిత కోచింగ్ను ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఈ ఫ్రీ కోచింగ్ అనేది హన్మకొండలోని కొత్త బస్ స్టాండ్ దగ్గర గల పాత్ఫైండర్ ఎంట్రన్స్ కాలేజ్ క్యాంపస్ నందు ఈ నెల 20వ తారీఖు నుండి ప్రారంభించబోతున్నాం. దీనికి అనూహ్యమైనటువంటి స్పందన రావడం జరిగింది. ఇప్పటికే 100కు పైగా విద్యార్థులు వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. మేము ఈ కోచింగ్ అనేది మరి సీనియర్ లెక్చరర్స్, ఎక్స్పర్ట్స్ ద్వారా కోచింగ్ ఇప్పించబోతున్నాం. దీనికి మరి ఉదయం పూట, సాయంత్రం పూట బ్యాచెస్ ఉంటాయి. అట్లాగే మరి దగ్గరపట్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్స్ కూడా వాళ్ళకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయబోతున్నాం. దీనికి విద్యార్థులకు ముఖ్యంగా మేము కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా పార్టీ తరఫున అందించబోతున్నాం. ముఖ్యంగా మరి ఈ డివిజన్లలో ఉన్నటువంటి పేద విద్యార్థులు, అన్ని రకాల రంగాల విద్యార్థులు, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా అర్హులే. సో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కోచింగ్ తీసుకొని సక్సెస్ కావాలని మరి కల్వకుంట్ల కవితమ్మ గారు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. కాబట్టి వరంగల్ జిల్లాలో దీన్ని సక్సెస్ చేయాలని చేస్తామని మేము ఆశిస్తున్నాం.